మనోహరి రణవీర్ దగ్గరికి వచ్చి నువ్వు ఎంత ప్రయత్నించినా దాన్ని ఏమీ చేయలేవు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్ కోపంతో అరుస్తూ ఉంటాడు. అసలు ఆత్మయుండి అది ఇంకా భూలోకంలోనే ఎందుకు ఉంటుందో, దానికి అన్ని శక్తులు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు దాన్ని కట్టడి చేయాలని ప్రయత్నించినా కూడా నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అని మనోహరి అంటూ ఉంటే, అప్పుడు రణవీర్ ఈసారి ఘోరాలు అఘోరాలు కాదు, అంతకు మించిన శక్తిని పిలిపించాలి అని అంటూ ఉంటాడు. దాంతో అంతకు మించిన శక్తి ఏంటది అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. దాంతో శంభ అని చెప్పి ఒక మంత్రగత్తె గురించి రణవీర్ చెప్తూ ఉంటాడు. ఏంటి శంభానా? శంభ ఎవరు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ ఇంట్లోకి కారు దిగి ఒక మంత్రగత్తె వస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఆ మంత్రగత్తె అమర్ ఇంట్లో అడుగు పెట్టగానే బాగా విపరీతంగా గాలి వీస్తూ ఉంటుంది. గుప్తా ఇద్దరు కూడా లాన్లోనే కూర్చొని ఏం జరుగుతుందో అర్థం కాక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక శంభ అమర్ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత లాన్లో ఉన్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో శంభ వల్ల ఆరుకి ఏదైనా ప్రమాదం జరగబోతుంది. అమర్, పిల్లలు, బాగి వీళ్ళందరూ ఆరుని ఏ విధంగా కాపాడుకుంటారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.